ఆ చిత్ర దర్శకుడు శంకర్ మాత్రం నిరుత్సాహపడలేదట. దక్షిణ భారత్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా శంకర్ కు ఉన్న బ్రాండ్ ఒక్క చిత్రంతో చెరిగిపోదని అంటున్నారట. 3 భారీ చిత్రాలను ఒకేసారి ప్లాన్ చేయడం వల్ల భారతీయుడు డిజాస్టర్ గా మారిందని భావిస్తున్న దర్శకుడు శంకర్ త్వరలో ఓ సరికొత్త సినిమాతో తన సత్తా నిరూపిస్తానని చెబుతున్నారట. అంటే డైరెక్టర్ శంకర్ నేతృత్వంలో మరో కొత్త సినిమా రాబోతుందని ఇండస్ట్రీకి హింట్ ఇచ్చినట్లే అంటున్నారు. భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడు శంకర్. ఇప్పుడందరూ పెద్ద పెద్ద బడ్జెట్లో భారీ సినిమాలు తీస్తున్నారు. కానీ 90s లోనే భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించిన చరిత్ర శంకర్ది. ఇక ఆయన తాజాగా దర్శకత్వం వహించిన భారతీయుడు 2 కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. దాదాపు 18 ఏళ్ల తరువాత భారతీయుడు సీక్వెల్ గా 2 సినిమాలు తీయాలని నిర్ణయించిన శంకర్ ఈ నెల 12న భారతీయుడు 2ను రిలీజ్ చేశారు. ఇక రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా కూడా దర్శకత్వం చేస్తున్న శంకర్ ఇదే సమయంలో భారతీయుడు 3కి ప్లాన్ చేశారు. ఇలా ఒకేసారి 3 భారీ బడ్జెట్ సినిమాలకు ప్లాన్ చేయడంతోనే భారతీయుడు 2 ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని చెబుతున్నారు. మరోవైపు భారతీయుడు 3 గేమ్ చేంజర్ ఎలా ఉంటాయోననే టెన్షన్ మొదలైంది. అయితే ఆ 2 సినిమాలు ఎవరూ ఊహించని రేంజ్లో ఉంటాయని చెబుతున్నారు శంకర్ టీమ్ టెక్నీషియన్స్. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ పై ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల భారతీయుడు 2పై పెద్దగా దృష్టి పెట్టలేకపోయాడని అంటున్నారు. అయితే శంకర్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా తన పని తాను చేసుకుపోతున్న శంకర్ తరువాత చేయబోయే సినిమాపై పెద్ద ట్విస్టే ఇచ్చాడు. శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్, భారీ సెట్స్, భారీ తారాగణం ఉంటాయి. కానీ గేమ్ చేంజర్, భారతీయుడు 3 తరువాత శంకర్ చేసే ప్రాజెక్ట్ చాలా చిన్నదని సమాచారం. పూర్తిగా కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ తో చాలా తక్కువ బడ్జెట్ తో ఓ సినిమా చేయబోతున్నారని కోలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. శంకర్ సినిమా అంటే దాదాపు 250 నుంచి 500 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. కానీ కొత్త నటులతో శంకర్ ప్లాన్ చేస్తున్న సినిమా బడ్జెట్ కేవలం 50 కోట్లలోపే ఉంటుందని అంటున్నారు. తక్కువ బడ్జెట్తో పెద్ద హిట్ కొట్టి చూపిస్తానంటున్నాడు శంకర్. భారతీయుడు 2 నిరాశపరిచిందని, తనను ట్రోల్ చేస్తున్న వారికి సక్సెస్ తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడట శంకర్. అందుకే ఆయన అభిమానులంతా ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.